రిలీజ్ కాబోతుంది, ట్రైలర్ వచ్చింది కదా, సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నిజంగా క్వీన్, లేడీ క్వీన్ అంటారు సాయి పల్లవిని. ఆమెను చూసి కూడా జనాలు థియేటర్స్కి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి సాయి పల్లవి నిజంగా ఒక హైలస్ సాంగ్లో అందరినీ మైమరిపించేసింది. అది శేఖర్ మాస్టర్ గారు చేయించారా లేకపోతే ఓన్గా చేశారా అనేది తెలియదు, కానీ నిజంగా ఒక స్టెప్ వేసింది భయ్య. నిజంగా చాలా బాగా రిసీవ్ అయింది ఆ స్టెప్పు. సాయి పల్లవి గారు ఉంటే సినిమా హిట్ అనే గ్యారంటీకి ఆమె తెచ్చుకున్నారు కాబట్టి సెలెక్టెడ్ మూవీస్ చేస్తూ. మీకు నాగ చైతన్య పర్ఫార్మెన్స్ నచ్చుద్దే సాయి అంటే యాక్చువల్ సాయి పల్లవి ఉంటే ఆమెకే ఎక్కువ, కానీ దీంట్లో నాగ చైతన్య హార్డ్ వర్క్ అండ్ ఆయన కష్టపడిన విధానం బట్టి కూడా నాగ చైతన్య అండ్ సాయి పల్లవి ఇద్దరి మధ్య చాలా బాగా కుదిరిందని అనుకోవచ్చు. దీంట్లో నాగ చైతన్య కూడా పెర్ఫార్మెన్స్ వైజ్ ఆయన ఒక గ్లామరైజ్గా చాలా ఎంతో అక్కడ తండేలు అంటే ఒక నాయకుడు కాదు, లీడర్, ఓనర్ కాదు, లీడర్ అనే ఒక కూడా వినపడుతుంది కాబట్టి మత్స్యకారుల జీవితాల్లో ఏమేమి జరిగిందో ఆయన అక్కడికి వెళ్ళి మరీ నేర్చుకున్నాడు కాబట్టి నాగ చైతన్య గారు కూడా చాలా బాగా అనిపిస్తున్నారు పెర్ఫార్మెన్స్ వైజ్. ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు భయ్య తండేల్లో. అయితే డాన్స్ పరంగా మీకు ఇద్దరిట్లో ఎవరు ఇష్టం? డాన్స్ అంటే యాక్టర్ సాయి పల్లవి గారు, కానీ శివతాండవం ఆ సాంగ్లో అయితే ఇద్దరు బాగా అద్దరు కొట్టేశారు. నాగ చైతన్య గారు కూడా ముందే చెప్పారు కదా ఏం డ్యాన్స్ చేసినావు అని. నిజంగా ఒక ప్రొఫెషనల్ డ్యాన్స్ అక్కడ చేయాలి అంటే కొంచెం కష్టమే. సాయి పల్లవి గారు ప్రొఫెషనల్ డాన్సర్ కాబట్టి ఆమె డాన్స్కి కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఆ హైలస్ సాంగ్లో కూడా బ్యూటిఫుల్ స్టెప్ వేశారు. హాయ్ బాబాయ్. హాయ్. సాయి పల్లవి గురించి చాలామంది సాయి పల్లవి మూవీ తీస్తే హీరో కంటే సాయి పల్లవికే ఎక్కువ క్రేజ్ ఉంటుంది అంటారు, నిజమేనంటారా? క్రేజ్ కాదు, పేరు వస్తుంది. క్రేజ్ ఉంటే హీరో లేకున్నా కానీ సినిమాకు థియేటర్ తండాలుగా పెరిగిపోవాలి. క్రేజ్ అంటే జనాలు ఎగబడి రావాలి, అది కదా. ఆడ సినిమా చూసిన తర్వాత సాయి పల్లవి యాక్టింగ్ బాగున్నదని చెప్పి మంచి నేమ్ వస్తుంది. తర్వాత సినిమా చూసిన తర్వాత క్రేజ్ వస్తుంది, మంచి పేరు వస్తుంది ఆమెకి. క్రేజ్ అంటే ముందే పరిగెత్తుకోవాలి సాయి పల్లవి సినిమా అంటే ఇండివిజువల్గా తీసినా కూడా ఆ పేరు రావాలి మరి. సో అప్పుడు ఇంకా క్రేజ్ అని అంటాం. సో ఆమెకి ఏంటంటే ముందు ఆమె ఏంటంటే మంచి పాత్రలే తీసుకుంటుంది, మ్యాక్సిమం మంచి క్యారెక్టర్లు తీసుకుంటుంది. ఎక్కువ వల్గారిటీకి పోదు, కొంచెం అందంగా కనపడ్డా కానీ సరదాగా ఉన్నా కానీ సరసానికి దూరంగా ఉంటుంది. సో అందుకనే నాకు మంచి నేమ్ ఉన్నది, మంచి యాక్టర్ అనే పేరు ఉంది అనమాట. అట్లా